హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మాయి మ్యాగీ చేసింది. చాలా టేస్ట్‌గా ఉంది. బావుంది. అది ఎలా తయారు చేసిందో మా అమ్మాయినే చెప్తది చూడండి. చాలా టేస్టీగా పులుపులుగా కారం కారంగా బాగుంటుంది వింటర్ సీజన్లో. ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక రోల్ తీసుకొని దాంట్లో ఒక 4-5 ఎల్లుల్లి, కొంచెం ఒక 1 స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ లెమన్ వేసుకొని కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. దాని తర్వాత ఒక స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని మనం దంచింది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంచిగా కట్ చేసిన ఆనియన్స్ అవి మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న చిల్లీస్ అవి వేగిన తర్వాత మళ్ళీ కట్ చేసుకున్న టమాటాస్ యాడ్ చేసుకోవాలి. అవి బాగా మిక్స్ అయ్యి మంచిగా సార్ట్ అవుట్ అయిన తర్వాత కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. దాని తర్వాత మనకు తగినట్టు మనం ఎంత మ్యాగీ తీసుకుంటే దానికి తగినంత వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నాను, 4 మ్యాగీ ప్యాకెట్స్ వేసాను కాబట్టి. దాని తర్వాత అవి కొంచెం అలా మనం తిప్పుకున్న తర్వాత దాని మీద మ్యాగీకి వచ్చే పౌడర్ ఉంటుంది కదా, ఆ మ్యాగీ పౌడర్ వేసిన తర్వాత మ్యాగీ మసాలా అది మంచిగా కుక్ అయిన తర్వాత వాటర్లో కొంచెం ఇంకొక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మన దగ్గర మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చీజ్ వేయాలి. ఏంటి చీజ్ వేసామని అనుకోకండి, చీజ్ వేస్తే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా టేస్ట్గా ఉంది. ఆ చీజ్ మెల్ట్ అయ్యేటప్పుడే చాలా స్మెల్ చాలా బాగుంది. ఇది ఫస్ట్ ఇప్పుడే చెప్తున్నా, వేడివేడిగా ఉన్నప్పుడే తినండి, చాలా బాగుంటుంది. అది మెల్ట్ అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కుదిరితే కొంచెం ఆనియన్స్ పైన వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడే తినండి. మంచిగా మనకి వింటర్ సీజన్ ఉప్పు కారాలు బాగా తగిలినట్టు ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారం బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్